ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. ఇదిగో చైనా చేపలకు మేత ఇప్పుడే వేసాను. చైనాకి నుంచి ఇక్కడ అంబానీ పెళ్ళికి పోయినాయి మా భీమవరం చేపలు. రాయలసీమ కుర్రోడు ఇదిగో ఎలా తింటున్నాయో. ఆ చేపలన్నీ భీమవరం నుంచి షిప్లో చైనా నుంచి ఆడెవడు ఆ కోటీశ్వరుడు అంబానీ కొడుకు పెళ్ళికి పోయినాయి చేపలు. అబ్బా ఆ వంట చూసి ఆ రుచి, మా చేపల రుచి చూసి, చేపల పులుసు క్యా టేస్ట్ హై, కిదర్సే ఆయా ఏ మిచిలి అన్నారంట. చూసారా మా భీమవరం చేపల రుచి ఎలా ఉంటుందో, చూడు ఎలా తింటాయో. మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి రాయలసీమ కుర్రోడికి, అలా మిస్ అవ్వకండి. ఏమైనా పేదవాడే, కోటీశ్వరుడే. మనమంతా కట్నాలు ఇచ్చాం ఫ్రెండ్స్ వాడికి, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ గాడికి. మరి ఆడు జియో రీఛార్జ్లు పెంచి ఇంకెందుకు 50 రూపాయలు మనం కట్న కానుకలు ఇవ్వడానికే, మనం కట్నం చదివించినట్టే కదా మరి 50 రూపాయలు. అలా కట్నం అంతా వేసి వాడి పెళ్ళి చేశాం. వాడి దినం కూడా మనమే చేయాలి. చెత్త నా కొడుకు. నీరు పేదవాడు, కటికి పేదవాడు రోడ్లెంబడి అడుక్కుంటుంటే ఈ చెత్త నా కొడుకులు 1000 కోట్లు, 100 కోట్లు, లక్షల కోట్లు పెట్టి ఆ పెళ్ళిళ్ళు చేస్తారా? ఆడు ఎలా ఉన్నాడు చూసారా? అది అక్రమంగా సంపాదిస్తే వాళ్ళకు తగలదు ఆ పాపం, వాళ్ళ పిల్లలకు తగులుతుంది. వాడు నడక చూసావా, వాడు ఎలా ఉన్నాడో చూసావా, తింగరోళ్ళ ఉన్నాడు. అది ఫ్రెండ్స్, దేవుడు అక్రమంగా సంపాదించి ఒకరు పొట్టగొట్టి ఒకరికి అన్యాయం చేసి సంపాదిస్తే ఆ పాపం అనేది తల్లిదండ్రులకు తగలదు, ఆ పిల్లలకు తగులుతారు. చాలామందిని గమనించండి, కోట్లు సంపాదించిన కొడుకులు ఎలా ఉంటారో గమనించారా? చూడండి మరి, గమనించండి మరి. ఏదో ఒక లోపం ఉంటుంది వాళ్ళలో. ఎందుకంటే ఆ దేవుడు వేసిన శిక్ష, అక్రమంగా సంపాదించావు నువ్వు అన్యాయంగా ప్రజల మీద అని సంపాదిస్తే ఆ శిక్ష అనేది ఆ పిల్లలకు పడుతుంది. ఎప్పుడు అక్రమంగా సంపాదించద్దు. ఏదైనా పని చేసి సంపాదించిందే ఉంటుంది. వాడు చచ్చేటప్పుడు ఆ కోట్లు ఎత్తుకెళ్ళడు, ఆ లక్షలు ఎత్తుకెళ్ళడు, వాడి శవం ఒకటే వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి కోటీశ్వరులు. మారదు మన ఇండియా. చెత్త నా కొడుకులు. పేదవాడికి సంపాదించడానికి నానా కష్టాలు చెమట కారిస్తే మాకు 500 వస్తాయి. ఆ నా కొడుకులు మా ప్రజల మీదే సంపాదించింది ఎలా తింటున్నారో మనకే తెలీదు. ఓకేనా? లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి.